సో డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు గ్రూప్ 1 కి సంబంధించి అంటే టీజీపీఎస్సి గ్రూప్ 1 కి సంబంధించి మన ముందు ముగ్గురు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎంజీ రావు సార్, సైదులు సార్, పురుషోత్తం సార్ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో గ్రూప్ 1 సంబంధించి మీ అందరికీ తెలిసిందే, 2 రోజుల క్రితము ఒక జడ్జిమెంట్ వచ్చి సింగిల్ జడ్జ్ బెంచ్ ద్వారా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రీవియస్ అంటే 2022 గ్రూప్ 1 సంబంధించి రీవాల్యుయేషన్ జరగటం లేదా రీ ఎగ్జామ్ జరగటానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు చదువుకోవాలన్నా లేదంటే వెయిట్ చేయాలన్నా లేదంటే ఒక నోటిఫికేషన్ కోసం ఇంకొన్ని రోజులు వేచి ఉండాలన్నా, దీనికి సంబంధించి మీ స్టూడెంట్స్ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన ఎక్స్పర్ట్స్ ప్యానల్ ద్వారా నివృత్తి చేసుకుందాము. అయితే మొదటిగా మన ఎంజీ రావు గారు సార్ అడుగుదాము. గ్రూప్ 1లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులకి అన్యాయం జరిగింది అన్న ఒక అపోహ ఉంది. అది నిజంగా అపోహన లేదా నిజంగా అలా ఒక అన్యాయం జరిగిందా, లేదా దీనికి సంబంధించి ఒకవేళ రీ ఎగ్జామినేషన్ జరిగితే అభ్యర్థులు తెలుగులో రాయాలనా లేదా ఇంగ్లీష్లో రాయాలా, దీనికి సంబంధించి సార్ మీ ఒపీనియన్ ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంస్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత తెలుగు మీడియంలో రాయడం వల్లే మేము ఫెయిల్ అయ్యాం అనేది ఒక బలంగా కన్ఫర్మ్ అయిపోయిందండి. ఎందుకంటే టీజీపీఎస్సీ ఆన్ ది పార్ట్ ఆఫ్ టీజీపీఎస్సీ ఇట్ కమిటెడ్ ఏ బిగ్గెస్ట్ బ్లండర్ యాజ్ పాయింటెడ్ అవుట్ బై ది జడ్జి. నేను కాదు మీరు కాదు అనే చెప్తున్నారు. మొత్తం తెలుగు మీడియంలో డిస్క్రిమినేషన్ జరిగింది అనేది చెప్తున్నారు. ఎందుకంటే టీజీపీఎస్సీ ఇష్యూ చేసిన ప్రెస్ నోట్లో ఫస్ట్ అంటే మనకి మార్చి 13వ తారీఖున టీజీపీఎస్సీ ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా అక్కడ ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు పేపర్లు ఎవాల్యుయేట్ చేయడానికి కావాల్సిన ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీని పెట్టలే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ తెలుగు మీడియం ఉర్దూ మీడియం అన్ని చేశారు. కాబట్టి తెలుగు మీడియంలో అద్భుతంగా రాసిన వాళ్ళకి కూడా అక్కడ మార్క్స్ రాని పక్షం మనకు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉందంటే, సార్ మేము ఇంకా ఇంగ్లీష్ మీడియం వచ్చినా రాబోని ఇంగ్లీష్ మీడియమే రాస్తాం, తెలుగు మీడియాన్ని పూర్తిగా వదిలేస్తున్నాం అన్నట్టు ఒకటి మనకు కూడా కనిపిస్తున్నాయి. 3 నెలల్లో మిమ్మల్ని తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాపిచ్చేస్తాం రండి అన్నట్టు ఒకటి కనిపిస్తుంది. ఇంకా తెలుగు మీడియం బాగా వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ బ్యాక్డ్రాప్లో మనం ఒక విషయాన్ని చెప్పదలిచానండి. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, మీరు తెలుగు మీడియంలో ఎక్స్పర్టైజ్ అయితే తెలుగు మీడియంలోనే రాయాలి, ఇంగ్లీష్ మీడియం ఎక్స్పర్ట్ అయితే ఇంగ్లీష్ మీడియమే రాయాలి. ఇప్పుడు అసలు విషయమే అది. కోర్టులో ఇంత లీగల్ బ్యాటిల్ జరగడానికి మీడియం డిస్క్రిమినేషనే ప్రధానం అయ్యిందండి. కాబట్టి ఏంటంటే ఈసారి ఎగ్జామ్లో టీజీపీఎస్సీ ఏమి చేయడానికి ఉండదు, మోరల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది టీజీపీఎస్సీకి. ఎందుకంటే భూతద్దాలతో చూస్తారన్నమాట, ఇంకా బైనాక్యులర్తో చూస్తారు టీజీపీఎస్సీ ఏం చేసినా. వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే తెలుగు మీడియంలో రాసుకోండి. ఎందుకంటే ఒక్కటి చెప్తాను వినండి, ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో కానీ తెలుగు మీడియంలో కానీ ఆయా బ్యాక్గ్రౌండ్లో రెస్పెక్టివ్ బ్యాక్గ్రౌండ్లో చదివిన తర్వాత వేరే మీడియానికి ట్రాన్సిషన్ అవ్వడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. మీ ఎంటైర్ క్యాపబిలిటీ కూడా మీరు దాన్ని చెప్పలేరు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళే తెలుగు మీడియం రాయాలి, ఇంగ్లీష్ మీడియమే రాయాలి. అంతేగాని ఇది జరుగుతుంది మళ్ళీ జరిగే అవకాశాలు ఉండవు. ఈసారి చాలా వాళ్ళ మీద చాలా నిఘా ఉంటుందండి, చాలా విజిల్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంది. కాబట్టి తెలుగు మీడియం వచ్చిన వాళ్ళు తెలుగు మీడియం ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వెళ్ళకూడదు. ఎవరో నేను 3 నెలల్లో నేను ఎగ్జామ్ రాపిచ్చేస్తారండి, ఇలా చాలా ఉంటాయి అనమాట. ఈ కన్ఫ్యూజన్ వాళ్ళు క్యాష్ చేస్తారు, తప్పండి. అది తెలుగు మీడియంలోనే ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళమంటారని కూడా అడుగుతున్నారు. ఎస్ అండి, అలా అది మనకేంటంటే బయట ఉండకూడదు. మీకు తెలుసు, ప్రతి స్టూడెంట్కి తెలుసు, నేను తెలుగు మీడియంలో ఎక్స్ప్రెస్ చేసినట్టు రాసినట్టు ఆ భావ వ్యక్తీకరణ చేసినట్టు ఇంగ్లీష్ మీడియంలో కుదరదు అనేది ఒక విషయం తెలుసు. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియంలో చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అది చాలా మళ్ళీ అట్లీస్ట్ 1 డికేడ్ పెడితే కానీ ఇంగ్లీష్ మీడియం ట్రాన్సిషన్ అవ్వదు, అది కూడా డిటర్మైన్డ్ వర్క్ చేస్తే కానీ. కాబట్టి ఎవడ ఏ మీడియంలో ఉంటారో అదే మీడియంలో రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మన ఇండియన్ వెళ్ళి పాకిస్తాన్లో మనం ఏం చేయలేం, మన అడ్డా కాదు అది. అక్కడ ఉన్నవాడు ఇక్కడ చేయలేడు. మన ఇంటి దగ్గర ఫీల్ అయినట్టే పక్కవాడు ఇంట్లో మనం ఫీల్ అయ్యలేం, ప్రశాంతంగా పడుకోలేం, నిద్ర పట్టదు. అలాగే మీ ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వైపు చూడొద్దు. మీరు ఫెయిల్ అయినా
ఫెయిల్ అయ్యే అవకాశాలు ఇక్కడే తక్కువ. అక్కడ ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే ఆల్మోస్ట్ అబ్జల్యూట్లీ విల్ బి ఫెయిల్డ్ అంతే. అక్కడ దాని జోలికి వెళ్ళకూడదు. తెలుగు మీడియం ఉండాలి. ఇవన్నీ ఎన్కాషింగ్ ఇవన్నీ పక్కన పెట్టాలి. టీజీపీఎస్సీ ఈసారి ఏమీ చేయలేదు. అయితే అలానే తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి కూడా లాస్ట్ టైం జరిగిన మెయిన్స్ ఇవాల్యుయేషన్ లో మార్కులు చాలా తక్కువగా వచ్చినాయి, వాళ్ళకి అన్యాయం జరిగింది అన్నారు. సైదులు సార్ మీరేమంటారు? కరెక్ట్ అండి. తెలంగాణ ఉద్యమం సిలబస్ పేపర్ మీద చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు రాయగలిగినటువంటి ఆస్పిరెంట్స్ నేను 100 మందిని చూశాను. వాళ్ళు మన దగ్గర మెంటార్షిప్కి టెస్ట్ సిరీస్కి వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి సమాధానాలు రాశారు. వాళ్ళకి ఇప్పుడు మొన్న మెయిన్స్లో చూసుకుంటే 36, 40, 42, 48 ఉన్నాయి. మ్యాక్సిమం 60 మార్క్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. తెలంగాణ మూమెంట్లో పర్ఫెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తే 100+ స్కోర్ వచ్చేటటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి తెలంగాణ మూమెంట్లో 100+ వచ్చి ఉంటే డెఫినెట్గా వాళ్ళు 1:1లో ఉండేవాళ్ళు. కానీ నా సందేహం ఏంటి అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకే ఎవాల్యుయేషన్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందేమో అనిపిస్తుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, టీజీపీఎస్సీ కూడా ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ అవి ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, పిహెచ్డి కోర్సులు ఉన్నాయి. అవి అందులో ఎక్స్పర్ట్స్ దొరుకుతారు మీకు. కానీ తెలంగాణ మూమెంట్ అనేది మనకి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, పిహెచ్డీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ లేని కోర్స్ ఇది. ఈ ఉద్యమం పట్ల ఎవరికైతే సమగ్రమైనటువంటి అనుభవం ఉంటుందో వాళ్లతోటే పేపర్ కరెక్షన్ చేపించి ఉంటే ఈ విద్యార్థులు రాసిన సమాధానాలు వాళ్ళకు అర్థమై ఉండేవి. ఇప్పుడు మొన్న జరిగినది ఏం జరిగింది అంటే మనకు వచ్చినటువంటి క్వశ్చన్ డైరెక్ట్ ఒకటే కోర్ ఏరియాలో రాలేదు. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే 3-4 ఏరియాస్ కలిపి ఆన్సర్ రాయాలి. అంటే ఒకటే లేయర్డ్గా లేదు ఆన్సర్. ఇప్పుడు 3 పార్టులుగా కలిపి రాయాలి. అది విద్యార్థులకు తెలుసు, వాళ్ళు రాశారు. నా సందేహం అయితే ఎవాల్యుయేటర్కి ఆ 3-4 డైమెన్షన్స్ అర్థం కాక అందరికీ ఒక ఫార్మెట్ లాగా 4 మార్క్స్ 3 మార్క్స్ వేసుకుంటూ పోయి ఉంటారు. 15 4s 60 ఇది కటాఫ్ పెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈసారి తెలంగాణ మూమెంట్ పేపర్ని ఎవాల్యుయేట్ చేసేటటువంటి వాళ్ళని సబ్జెక్ట్ నిపుణులు, అంటే ఇప్పుడు వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లేరు మూమెంట్లో, ఎవరికైతే తెలంగాణ ఉద్యమం పట్ల ఆ క్షేత్రస్థాయి మూలాలు తెలిసి ఉంటాయో వాళ్లతోటి ఎవాల్యుయేషన్ చేపిస్తే తప్పకుండా మీ గ్రూప్ 1 సెలక్షన్లో తెలంగాణ మూమెంట్ అనేది డిసైడింగ్ పేపర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడున్న పిల్లలందరూ కూడా 80% పిల్లలు సార్ ఉద్యమంలో పాల్గొన్న పిల్లలు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏ క్వశ్చన్ ఇచ్చినా అద్భుతంగా రాయగలిగిన ప్రతిభావంతులు వీళ్ళు. వీళ్ళు ప్రజెంట్ చేయగలుగుతున్నారు. కానీ నా సందేహం అయితే అక్కడ కరెక్షన్ చేసిన వాళ్ళకే వీళ్ళది అర్థం కావట్లేదేమో. ఎందుకంటే వాళ్ళు అకాడమిక్ సైడ్ నుంచి వచ్చారు, వాళ్ళు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఆ భావం ఇప్పుడు ఇక్కడ మీరు చాట్ జీపీటీలో నుంచో ఎక్కడి నుంచో తీసుకొని ఈ కీవర్డ్స్ ఉన్నాయని చూడబాకండి. ఆ పిల్లలు ఇక్కడ సన్ ఆఫ్ సాయిల్ థియరీ ఉంటుంది, భూమిపుత్రుల సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఉద్యమంలో నుంచి పుట్టి పెరిగినటువంటి భావజాలాన్ని ఆన్సర్లో ప్రతిబింబింపజేస్తారు. దాన్ని చూడండి, అక్షరాలు కాదు, అక్షరాల వెనకాలన్న ఆర్ధ హృదయాన్ని చూడండి, దానికి మార్కులు వేయండి. తెలంగాణ ఉద్యమం వన్ ఆఫ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ కోర్టు నేపథ్యంలో మనం కోరుకునేది కూడా ఏమిటి అంటే రీ ఎగ్జామ్ జరగాలనేటటువంటిది. ఈ పోరు ఇప్పటితో ఆగదు. ఈ ప్రాంతం అంటేనే తెలంగాణ కవులకు కానాచి పోరాటాల పురిటిగడ్డ. ఇది మన ప్రజా యుద్ధం నాకు గద్దర్ అన్నట్టు మీరు ఎప్పుడైనా పాట విని ఉంటారు, ఆగదు 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 ఈ గ్రూప్ 1 పోరు ఆగదు అని మీరు పాట ఉంటుంది చూడండి. ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఇప్పుడున్నటువంటి సమాజంలో గుడ్ గవర్నెన్స్ ఫేజ్ వచ్చింది. అడ్మినిస్ట్రేటర్స్ ఏమి చేసినా గతంలో మామూలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రతిదీ ఆర్టీఐ ప్రకారం అప్లై చేసి
నాకెందుకు అన్యాయం జరిగింది, నేనెందుకు నా హక్కును కోల్పోవాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇది నాలెడ్జ్ సొసైటీ, ఇది జ్ఞానాధారిత సమాజంలో ఎవరికి అన్యాయం జరగటానికి వీల్లేదు. సమర్థవంతులైన ప్రతిభావంతులు బంగారు తెలంగాణలో భవిష్యత్ అధికారులు కావాలి. దాని కొరకు మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది. ఈ అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరఫున శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి నిపుణుల సారథ్యంలో ఈసారి జరగబోయేటటువంటి ఎగ్జామ్లో మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం వచ్చేలాగా మేము ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేశాము. మా వైపు నుంచి మీ ప్రయత్నం విఫలం కాకూడదు. మేము ఎంతవరకు సహాయం చేయగలమో అంత డెఫినెట్గా సహాయం చేయగలుగుతాము. కేవలం డబ్బులు వస్తేనే సంతోషం కాదు. మా విద్యార్థులు రేపు ఆర్డీఓ అయ్యాడు, డిఎస్పి అయ్యాడని చెప్పుకుంటే మీరిచ్చిన ఆ ఫీజు కంటే కూడా వేల రెట్ల సంతోషం కలుగుతుంది మాకు. ఇక్కడ ఉన్నటువంటి మా ప్రతి ఫ్యాకల్టీ కూడా డబ్బులు అందరికీ అవసరమే, కానీ మేము అత్యాశకు పోము. మీ విజయంలో మా వంతు పాత్ర కోసము ఒక టీమ్గా ఏర్పడి శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో మేము ఈసారి ప్లాన్ చేస్తున్నాం. మీకు ఏ సందేహాలున్నా మీరు 1-to-1 వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మేము మీ సందేహాలకి నివృత్తి చేస్తాము. ఇలా తెలంగాణ ఉద్యమం మాత్రము చాలా చాలా క్రియాశీలక పాత్రను పోషించింది. ప్రతిసారి ఒకే తప్పు జరగదు. ఈసారి మీరు జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు మీకు ఈసారి తెలంగాణ ఉద్యమంలో 100+ మార్క్స్ వస్తాయి. మీ జాబ్ డిసైడింగ్ పేపర్ తెలంగాణ ఉద్యమం అవుతుంది. దానికి మా వంతుగా మేము సహకారం అందిస్తాం సార్. మీ సారథ్యంలో పిల్లల్ని విజయ తీరాల వైపు నడిపిద్దాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. అయితే పురుషోత్తం సార్, నమస్తే అందరికీ సార్. పురుషోత్తం సార్, అయితే ఇప్పుడు స్టూడెంట్స్ తో మీరు చాలా దగ్గరగా మీకు అనుబంధం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా స్టూడెంట్ కమ్యూనిటీస్ తో దగ్గరగా ఉంటారు, స్టూడెంట్ యూనియన్స్ తో ఉంటారు. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది స్టూడెంట్స్ మీ ఫాలోయర్స్ ఉన్నారు, మీరు చాలా దగ్గరగా ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంది అంటే మీ అబ్జర్వేషన్స్ ప్రకారము, ఎందుకంటే 2 రోజుల క్రితమే మనకి జడ్జిమెంట్ రావడం జరిగింది, ఈ టైంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు సార్ ఎక్కువగా పిల్లల నుండి నాకు వస్తున్న కాల్స్ కావచ్చు, వచ్చి కలిసిన వాళ్ళు అసలు ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది, మళ్ళీ మేము రాయగలుగుతామా లేదా, రాస్తే నాకు గతంలో సార్ అన్నట్టు 60 మార్కులు వచ్చిన దానికి మరి 70 వస్తాయా, మళ్ళీ 50 వస్తే మళ్ళీ వెనక్కి పోతానా, మళ్ళీ నేను మధ్యలో ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదా, ఈ టైంలో మళ్ళీ నేను అన్ని మర్చిపోయి ఉంటాను కదా, మళ్ళీ ఇప్పుడు సడన్ గా వచ్చి చదవాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి, అసలు ఇది ఎన్ని నెలల వరకు కొనసాగుతుంది అని చెప్పేసి తర్జన భర్జన అయితే ఉంది సార్. కానీ మన సార్ చెప్పినట్టుగా మెయిన్స్ అనేది పెడితేనే పూర్తి స్థాయిలో అంటే మళ్ళీ ఎలాంటి కోర్టు కేసులకు తావు లేకుండా ఉంటుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అందరు కూడా అదే భావిస్తున్నారు సార్. మనం కూడా అంటే వాళ్ళకి ఇచ్చే టీజీపీఎస్సీకి ఇచ్చే సలహా కూడా అదే. ఎందుకంటే తిరిగి మళ్ళీ అప్పుడు వాళ్ళు ఇప్పుడు రీఇవాల్యుయేషన్ చేస్తే నమ్మకం ఉండదు. ఆల్రెడీ వాళ్ళ మనసులలో మళ్ళీ ఇంకెవరైనా రీఇవాల్యుయేషన్ టైంలో కూడా ఇంకేమైనా ఇచ్చి దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చేమో అన్న ఒక భావన అనేది ఏర్పడింది. అందుకోసం ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు సార్. ఫైన్ సార్. అయితే ఇప్పుడు ఒకవేళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 563 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళకి సర్వీస్ రావటం జరిగింది. వాళ్ళందరూ మెరిటోరియస్ స్టూడెంట్స్. అయితే ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ జరిగితే వాళ్ళకి ఆల్రెడీ మెరిట్ ఉంది కాబట్టి ఎవరైతే ఆ 20,000 పైచులుకులో నుంచి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, సర్వీస్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, అంటే ఈ 563 కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు 563 మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని ఇప్పుడు ఏంటంటే కోర్టు ఆ మెయిన్స్ ఆ జిఆర్ఎల్ను కూడా క్యాన్సిల్ చేసేసింది. ఇప్పుడు సింగిల్ బెంచ్ మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్తే వాళ్ళకి ఏదైనా హోప్ వస్తేనే ఉంటది. ఇప్పుడు అంతకు ముందు అంటే 30,000 పైచలుకు అంటే 30,000 ప్లస్ ఎంటైర్ లో ఫిలిమ్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. 563 × 50 రేషియో.
ఇప్పుడు కానీ ఫైనల్ గా ఎగ్జామ్ అటెండ్ అయింది అరౌండ్ 65%, 21,000 అటెండ్ అయ్యారు. సో 10,000 పీపుల్ రాయలేదు. అప్పుడు ప్రధాన కారణం ఏంటంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుద్దా అనేది ఒకటి ఉద్యమం జరగడం. రెండోది గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గర పెట్టడం వల్ల గ్రూప్ 2తో పాటు ఈ గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి. ఇప్పుడు 563 మంది అనేది ఇక్కడ ఇష్యూయే కాదండి. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ 31,000కి అవకాశం ఉంటుంది. అంతకుముందు మెయిన్స్ రాసినోడే మళ్ళీ మెయిన్స్ రాయాలనేది ఏమి లేదు. అంతకుముందు ఫిలిమ్స్ ఇప్పుడు కోర్టు క్లియర్ గా ఉన్నట్టు ఆల్మోస్ట్ ఉంది. ఎంతమంది అయితే ఫిలిమ్స్ పాస్ అయ్యారో వాళ్ళు క్లియర్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు రీ ఎగ్జామ్. అంతకుముందు మెయిన్స్ అటెండ్ అవ్వకపోతే ఈసారి అటెండ్ అవ్వచ్చు. చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి అంతకుముందు ఫిలిమ్స్ అయిన 31,000 ప్లస్ ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ రాయొచ్చు అనమాట. సో అంతకుముందు గ్రూప్ 2 ఎస్పెషల్లీ గ్రూప్ 2 చదువుతూ గ్రూప్ 2 జాబ్ ముందు రావాలి, తర్వాత గ్రూప్ 1 చూద్దాం, చాలా పెద్ద ఎగ్జామ్, రైటింగ్ చేయలేదు అన్న వాళ్ళందరూ మళ్ళీ రైటింగ్లు చేసుకుని మెంటార్షిప్లు ఏదైనా తీసుకుని లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ లోపం ఉంటే అది తీసుకుని ఇప్పుడు గ్రూప్ 2 అడ్డం ఏం లేదు కాబట్టి వెంటనే ఇందులో ప్రిపేర్ అవుతే మీ గ్రూప్ 2 కున్న సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ అంత డెప్త్ వేరే వాళ్ళు కూడా ఉండదు. ఆల్మోస్ట్ అంత డెప్త్ ఉంటుంది. కాబట్టి నేను రాయలేను క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇవంతా బయట పడగలితే సైకలాజికల్ గా వాళ్ళని దీకునే వాళ్ళు ఉంటారు అనమాట. యాక్చువల్ గ్రూప్ 2కి ఎక్కువ నాలెడ్జ్, ఎందుకంటే ప్రతి నూక్ అండ్ కార్నర్కి వెళ్ళాలి, బిట్లు చదవాలి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. కానీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ నేను రాయలేని అని ఒకటి ఉంటుంది. కానీ వాళ్ళ క్వశ్చన్ గైడ్ చేసి చక్కగా రాపిస్తే వాళ్ళకి ఎక్కువ బాగా రాస్తారు అనమాట. సో ఇది అవుతే 31,000 ప్లస్ ఈ రోజు మెయిన్స్ అటెండ్ అవుతారు. ఇంకా 563 అనేది స్క్రాప్ అయిపోయింది. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఏం కాదు, వాళ్ళు కూడా మళ్ళీ మెయిన్స్ రాసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు అందరికీ గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు. ఎస్ అండి, ఇట్స్ బిగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. సైదుల్ గారు, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతా ఉంటారు. అయితే ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 రాసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు అడిషనల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన ఏమైనా ఉంటే అవి ఏముంటాయి? ఎస్ సార్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ పిల్లలకి దాదాపుగా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ ఇవన్నీ మీకు కామన్ సిలబస్గా ఉంటుంది. కానీ స్పెషల్గా ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణ మూమెంట్ 150 మార్క్స్కి ఉంటుంది, తెలంగాణ హిస్టరీ 50 మార్క్స్కి ఉంటుంది, 5 క్వశ్చన్స్ రాయాలి మీరు, తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్కి ఉంటుంది, తెలంగాణ జియోగ్రఫీ 30 మార్క్స్కి ఉంటుంది. అంటే ఇంత వెయిటేజ్ ఉంది తెలంగాణ సిలబస్కు సంబంధించి. కాబట్టి మీరు ఈ టైంలో ఏం చేయాలి, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఇవి రెండూ కలిపితే శాతవాహన్ నుంచి అసఫ్ జాహీల వరకు, అసఫ్ జాహీల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, రాష్ట్ర అవతరణ నుంచి రాష్ట్ర విభజన వరకు ఏం జరిగింది అనేటటువంటి ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవాలి. అట్లాగే తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్ ఉంది సార్. ఇది ఎక్కువగా డేటా ఓరియంటేషన్తో ఉంటుంది. తెలంగాణ ఎకనామిక్ సర్వే గత 3 సర్వేలు దగ్గర పెట్టుకొని ఎకనామిక్ సర్వేలో నుంచి కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇందులో మీరు ప్రధానంగా ఇప్పుడు ధరణి తీసేసి భూభారతి లాంటివి వచ్చినాయి. మనకి తెలంగాణ ఎకానమీలో ఒక చాప్టర్ ఉంది ల్యాండ్ రిఫార్మ్స్, తెలంగాణ భూ సంస్కరణలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దాని కోణంలో అధ్యయనం చేయండి, మీకు ఇండియన్ ఎకానమీ మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎకానమీని మంచి నోట్స్ తయారు చేసుకోండి. మనం ఇక్కడ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈ మెంటార్షిప్కి ఒక చీఫ్ మెంటార్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మీకు ఏ ఏ సబ్జెక్టుల్లో కొరత ఉందో ఆ సబ్జెక్టులనే మీరు ఇక్కడ తీసుకునే అవకాశం కూడా ఉంది. మన సార్ అలాంటి ఏర్పాటు కూడా చేశాడు. కాబట్టి మీకు ఓన్లీ తెలంగాణ ఎకానమీ కావాలనుకుంటే మన చీఫ్ మెంటార్ సార్ని కలిసి, సార్ నాకు తెలంగాణ ఎకానమీ కావాలి, నేను యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, నాకు తెలంగాణ మాడ్యూల్ కావాలంటే అలాంటిదే మనం ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. అట్లా తెలంగాణ సిలబస్ మీద ఎవరైతే మంచి గ్రిప్ సాధించగలుగుతారో, మీకు ఆల్రెడీ యూపీఎస్సి సిలబస్లో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అవుతుంటుంది, యాడెడ్ వాల్యూ అవుతుంటుంది. కాబట్టి ఈ టైంలో తెలంగాణ కోర్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రూప్ 1కి గ్రూప్ 2కి చదివిన పిల్లలకి ఈ తెలంగాణ అంశాల మీద బాగా పట్టుంటుంది. వీళ్ళతోటి మీరు పోటీ పడాలి అంటే దాదాపు ఇవి కూడా 250 మార్కులకు ఉన్నవి. కాబట్టి ఈ టైంలో ఈ తెలంగాణ అంశాల పైన మీరు మంచి గ్రిప్ సాధించుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు సార్. అయితే పురుషోత్తం గారు, సార్ సోషల్ ఇష్యూస్ సంబంధించి, సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ లో స్టాటిక్ కంటెంటే కాకుండా డైనమిక్ కంటెంట్ అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్.
ఈ కాంటెంపరీ ఇష్యూస్ మీద పట్టు సాధించాలంటే ఏం చేయాలి పిల్లలు? అవును సార్, అయితే ఏంటంటే సార్ ఎక్సలెంట్ సార్. అంటే మీరు యూపీఎస్సికి గత ఇన్ని సంవత్సరాలుగా 25 నాకు తెలిసి 25 to 30 ఇయర్స్ నుండి సేవలు అందిస్తున్నారు. అయితే మనం చూస్తే ఇట్లాంటి డైనమిక్ పార్ట్ మీద పిల్లలకు ఎక్కువగా అవగాహన కోసం ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్గా చదివి ఉంటారు, కానీ ఈ అప్డేటెడ్ నాలెడ్జ్ కోసం మాత్రం తప్పనిసరిగా ఈ రిపోర్ట్స్ అని కావచ్చు, లేటెస్ట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే మళ్ళీ క్విక్ రివిజన్ మెటీరియల్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటాయి సార్. వాటన్నింటినీ ఒక యాజ్ ఎ స్టూడెంట్గా వాళ్ళు రీసెర్చ్ చేసి ఏదో ఒక మెటీరియల్ మీద తీసుకొని చదువుకుందామంటే కుదరని పరిస్థితి ఉంది సార్. అంటే జనరల్గా ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో 100 వస్తున్నాయి, కానీ సార్ యాజ్ ఏ ఫ్యాకల్టీగా నేను ఏదైతే ఉందో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక అన్ని రకాల రిపోర్ట్లు ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఉంటాను. ఉంచిన వాటిని మనం వాళ్ళ కోసం రెడీమేడ్గా, అంటే వాళ్ళ టైం సేవ్ అవ్వడానికి మాత్రమే తీసి వాళ్ళ కోసం అప్డేట్ చేయగలుగుతాం. చేస్తూ మళ్ళీ ఇదే ఇష్యూస్ ఏంటంటే సార్, ఈ సొసైటీ అంటే ఓన్లీ స్కీమ్స్ ఇస్తారేమో అన్నట్టు కాకుండా లేటెస్ట్గా కూడా మొన్న జరిగిన GS3 యూపీఎస్సి తరహాలోనే గతంలో అడిగారు కూడా, ఇప్పుడు కూడా అడుగుతారు కూడా సార్. మళ్ళీ ఇప్పుడు ఎకనామిక్ ఇంక్లూజన్ అనేది సోషల్ ఇంక్లూజన్ తోని సాధ్యమా అని చెప్పేసి మొన్న ఎస్ఏ అడిగారు సార్. అది కూడా ఆల్మోస్ట్ సొసైటీ రిలేటెడ్ గా ఉంది. అంటే ఈ సొసైటీ చదవడం వల్ల అనేది ఎస్ఏ రైటింగ్ లో కూడా పనికొస్తుంది సార్ 50 మార్కులలో, ప్లస్ ఇక్కడ కూడా పనికొస్తుంది. మళ్ళీ ఇంకా వేరే వాటిలలో కూడా ఇవన్నిటితోని సమ్మిళితమై ఉంటుంది. కావున ఇవన్నీ పార్ట్స్ ఉంటాయి. దీనికి ఒక సిస్టమేటిక్ గా, అంటే సపరేట్ గా ఏదైతే రాయాల్సిన విధానం ఉందో అది పిల్లలకు మనము అందజేస్తాం, ఆ విధంగా ట్రైన్ చేస్తాం సార్. అంటే ఇక్కడ ఏదో బట్టి పెట్టించి నువ్వు ఆన్సర్ రాయండి అన్నట్టు కాకుండా వాళ్ళకు దీని మీద పూర్తి నాలెడ్జ్ ఇస్తూనే వాళ్ళ సమయాన్ని సేవ్ చేయడమే ఒక ఫ్యాకల్టీ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. లేదంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా నా మెటీరియల్ ఇస్తే చదువుకోవచ్చు అని అంటే ఇది ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాయండి అని మనకు గతంలో చిన్నప్పుడు స్కూల్లో పెట్టి రాయించేవారు. ఇటు నుంచి ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టిస్తున్నది రాసుకోండి రండి అయిపోతుంది. ఇది అలాగా సార్ అన్నట్టు ఒక 3 లేయర్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో అలాంటి వాటిని ఆన్సర్ రాయాలంటే కంపల్సరీ ఒక ఎక్స్పర్ట్ ద్వారా వాళ్ళు ఏ విధంగా రాయొచ్చు అనేది తెలుసుకోవాలి. మరి కంపల్సరీ గవర్నెన్స్, సొసైటీ పార్ట్, నాకు తెలిసి నా పార్ట్ విషయంలో సార్ ఏదైతే ఉందో సొసైటీ పార్ట్ అది డైనమిక్ పార్టే ఉంటుంది. డైరెక్ట్ గా కుటుంబం ఎన్ని రకాలు, కులం ఎన్ని రకాలు, జాతుల వర్గీకరణ తెలియజేయండి అని అడగరు కూడా సార్. అలాంటివి ఇప్పుడు మొన్న కూడా అలానే అడిగారు. అంటే ఫ్యామిలీలో లేటెస్ట్ డైనమిక్ చేంజెస్ ఏమొస్తున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, మరి ఇంక ఇది ప్రజెంట్ ఉన్న సొసైటీలో వాల్యూ సిస్టమ్ ఏమైనా అడ్రస్ చేస్తుందా, లేదంటే దాన్ని ఇంకా డిగ్రేడ్ చేయబోతుందా, సాంస్క్రిటైజేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఇట్లాంటి అన్ని కూడా అన్ని కోణాలలో ఆలోచించి రాయాల్సి ఉంటుంది. దీనికోసము అలాంటి డైనమిక్ ఫ్యాకల్టీ అని నాకు పేరు కూడా ఉంది. ఆ పేరుతో పాటు మీరు దీన్ని మీకు తప్పనిసరిగా అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇందాక మన ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నది డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఒక డీపర్ లెవెల్లో డిఫరెంట్ లేయర్స్లో అడుగుతున్నారు. కాబట్టి అంటే ఆల్మోస్ట్ యూపీఎస్సి లెవెల్ కొన్ని క్వశ్చన్లు అయితే యూపీఎస్సి కన్నా పై స్థాయిలో అడగటం జరిగింది. ఇలాంటివి ప్రిపేర్ అవ్వాలి అంటే మనం పుస్తకాలు ముందు పెట్టుకొని చదివితే సరిపోదు. మన సార్లు చెప్పినట్టు మెంటర్షిప్ అన్నది చాలా అవసరం. అయితే మెయిన్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా చాలా మంది స్టూడెంట్స్కి, అసలు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఒక మంచి మెంటర్ ఎవరు, మనం ఒక ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ని చూసుకొని మనం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి? రావు సార్. ఎస్ అండి, ఇప్పుడు మెంటార్షిప్ అనేది అంటే మెంటార్షిప్ అంటే వర్డ్కి కరెక్ట్ అర్థం ఏంటంటే టోటల్ గైడెన్స్, ఓల్ గైడెన్స్ ఇవ్వాలి. అంటే రైట్ ఫ్రమ్ ది క్వశ్చన్ నుంచి లాస్ట్ ఎవాల్యుయేషన్, ఫీడ్బ్యాక్, ఎవ్రీథింగ్ ఉండగలగాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే హౌ టు మేకింగ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటారు. ఒక క్వశ్చన్ అనేది యూపీఎస్సి స్టాండర్డ్ దాటేసింది. ఆల్మోస్ట్ టీజీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, యూపీఎస్సి స్టాండర్డ్స్ క్వశ్చన్ వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ అంటే ఏంటి, ఎలిసిడేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, ఇలా 30 వర్డ్స్ ఉంటాయండి. ఈ వర్డ్స్కి మీనింగ్లు తెలుసుకోవాలి, డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. డిస్కస్ అంటే ఏం రాయాలి, ఇలా ఉంటుంది అనమాట. తెలుగులోనే డిస్కస్ అంటే మళ్ళీ ఈ కింద చూసుకోవాలి, తెలుగు పదాలు కరెక్ట్గా తెలుసుకోవాలి, ఎందుకంటే వాడు ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటాయి. సో మేకింగ్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది కరెక్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. తర్వాత ఈ క్వశ్చన్ని ఎవాల్యుయేషన్ ఎవరు చేస్తున్నారు, ఎవరన్నా
ఎవరు చేస్తున్నారు అనేది విజిబుల్గా తెలియాలి. ఎవరెవరో అక్కడ తెలియని వాళ్ళు ఇన్విజిబుల్గా ఎవరెవరు చేస్తున్నారు. మన రీడింగ్ రూమ్లో మన పక్కోడే మన పేపర్ తీసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మనం అవాయిడ్ చేయాలి. సో 1-to-1 అనేది ఎవాల్యుయేషను ఎవరైనా చేయించుకుంటే 1-to-1 చేయించుకోవాలి. క్వశ్చన్ రాసింది 4 రోజులు మన పేపర్ రావడం కాదండి, క్యూలో ఉండి ఈ రాసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డేకి మన పేపర్ ఉండగలగాలి. తర్వాత ఈ క్వశ్చన్ మనం రాసిన దాన్ని ఫీడ్బ్యాక్తో పాటు ఆ క్వశ్చన్ ఓవరాల్గా మోడల్ క్వశ్చన్స్ అనేది, ఆ మోడల్ క్వశ్చన్ ChatGPT నుంచి వాటి నుంచి డౌన్లోడ్ చేయడం కాదు, నీట్గా తయారు చేయడం. అట్లీస్ట్ స్ట్రక్చర్ అని ఇవ్వగలగాలి. మోడల్ స్ట్రక్చర్ ఇచ్చినా చాలు, స్టూడెంట్ గ్యాదర్ చేసుకుంటాడు. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేటివ్, సార్ ఇందాక చెప్పినట్టు, నో ప్రాబ్లం. తర్వాత ఏంటంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎవరైతే క్వశ్చన్ మేకింగ్ చేశారో వాళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఒక కొరిలేషన్ ఉంటుంది అనమాట, స్టూడెంట్కి ఈజీగా ఉంటుంది. ప్రతిదానికి ఏంటంటే క్వశ్చన్ తయారీ ఒకటి, క్వశ్చన్ ఎవాల్యుయేషన్ అనేది ఒకటి 1-to-1 లెవెల్లో, అది ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీతో. తర్వాత ఎక్స్ప్లెనేషను, మోడల్ క్వశ్చన్, ఇలా 4 phases వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి 5th phase ఏంటంటే కరెక్ట్ షెడ్యూల్ ఉండాలి. ఏది రాస్తున్నాం, మళ్ళీ ఎంటైర్ సిలబస్ని కవర్ చేయాలి. ఈ సబ్జెక్ట్లో నాకు బాగా వచ్చింది, ఈ సబ్జెక్ట్ నాకు బాగా అలా ఉండకూడదు. కొన్ని ప్రెజుడిసెస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్. నేను సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకున్నా, నేను ఎస్ఏ విన్నానంటే ఇక్కడ గ్రూప్ 1 ఎస్ఏ డిఫరెంట్ ఉంటుంది. ఎస్ఏ బాగా నాకు వచ్చిందన్నవాడికి బాగా మార్క్స్ రావు, రానోడికి బాగా వస్తాయి. ఇలా జనరల్ ఎస్ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తెలంగాణ మూవ్మెంట్ ఒక ప్రాబ్లం ఉంటుంది, సోషల్ ఇష్యూస్ ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎకానమీ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఎంటైర్ గైడెన్స్లో ఏంటంటే ఆ ఓవరాల్గా 6 పేపర్స్ని కరెక్ట్గా గైడ్ చేస్తే, దాన్ని ష్రింక్ చేస్తే 100% ఉన్న సిలబస్ని ఇలా ష్రింక్ చేయొచ్చు అనమాట. 50% సిలబస్ లేవచ్చు, తక్కువ టైంలో లేకపోవచ్చు. సో అల్టిమేట్గా డిసైడ్ చేసేది అనమాట హౌ మచ్ సబ్జెక్ట్ దట్ యూ నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అండి. హౌ మీరు ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, అది తక్కువ టైంలో చాలా కన్సైజ్గా అవజేయగలగాలి. సో మెంటార్షిప్ ఈజ్ నథింగ్ బట్ ది ఎంటైర్ గైడెన్స్. అంతేగాని నాకు ఇది వచ్చు అనేది కాదనమాట. ఎంటైర్ గైడ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అది కంప్లీట్ చేసేయాలి. అది మెంటార్షిప్ లక్షణం. రైట్ సార్. సైలు సార్, ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1కి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఒకవేళ కొత్త నోటిఫికేషన్ వచ్చినా లేదా రీమెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగినా కానీ ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్లస్ ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు ఇప్పుడు. సో ఇద్దరు సెపరేట్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఎలాంటి ప్రిపరేషన్ చేస్తే నెక్స్ట్ రాబోయే కొత్త నోటిఫికేషన్ అయినా కానీ, లేదా ఇప్పుడు ఒకవేళ జరిగితే రీమెయిన్స్ ఎగ్జామ్ జరిగితే వీళ్ళు సక్సెస్ సాధించగలుగుతారు? ఎస్ సార్, గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మనకి సాధారణంగా విద్యార్థులు ఎట్లుంటారంటే, నా కోచింగ్ అయిపోయింది, నేను నెంబర్ ఆఫ్ బుక్స్ చదివాను, నాకు అంతా తెలుసు అనే వర్గం ఒకటి ఉంటుంది. ఇంకొక వర్గం ఎలా ఉంటుందంటే, అరే పోయినసారి నేను ఇంకా కొంచెం మంచిగా చదివి ఉంటే 1:1లోకి వచ్చి ఉండొచ్చు అని కొద్దిమంది వాళ్ళు ఎక్కడైతే సబ్జెక్టులో వెనకబడి ఉంటారో దాన్ని ఐడెంటిఫై చేసి ఉంటారు. వాళ్ళు అట్లా బాగా ఇంకా బాగా చదవాలి అనుకునేటటువంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని ఆ మాడ్యూల్స్ వరకు ఫస్ట్ నేను చెప్పేది ఏమిటి అంటే, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ వైజ్గా కానీ సబ్జెక్ట్ వైజ్గా కానీ మీరు ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో ఆ ఏరియాలు కవర్ చేసుకోండి. దాంతోపాటు ప్యారలల్గా సీనియర్ స్టూడెంట్స్ మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని రాస్తూ ఉండండి. ఇక కొత్తగా వచ్చిన పిల్లలకి సాధారణంగా నేను చెప్పేటటువంటి ప్రధానమైనది ఏంటంటే, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు. బీటెక్ స్టూడెంట్కి వాట్ ఈజ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఇప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏమిటి అని ఒక 2 లైన్ల సమాధానం నుంచి 200 పేజీల బుక్ వరకు రాయొచ్చు. దాన్ని అక్కడ అడిగిన దాన్ని బట్టి డెఫినేషన్ అడిగాడా, ఎక్స్ప్లెయిన్ అన్నాడా, క్రిటికల్ ఎనలైజ్ అన్నాడా అనే అంశం తెలియాలి అంటే న్యూ కామర్స్ డెఫినెట్గా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో క్లాసులు విని ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఇప్పుడున్న సీనియర్స్తో పాటు సమానంగా కాంపిటేటివ్లో ఉండగలుగుతారు. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 20,000 మంది ఎగ్జామ్ రాసి ఉన్నారు. వాళ్లతో మీరు పోటీ పడాలి అంటే మీకు కోచింగ్ చాలా చాలా అవసరం. అంటే నేను ఇంటర్వ్యూలో చూస్తున్నాను, వాళ్ళు ఆన్లైన్లో నా క్లాసులే విన్నారు, నేను ఎవరి క్లాసు వినలేదు, సొంతంగా చదువుకున్నా అని చెప్తారు. మనం వాళ్ళని ఏమనేది లేదు, వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇప్పుడున్న పిల్లల్ని మనం ఏమనేది లేదు. సరే నువ్వు మా పేరు చెప్పకపోయినా బాధ లేదు, కానీ
నీ ఒక అటెంప్ట్ని వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా మీకు తెలియని సబ్జెక్ట్ నిపుణుల దగ్గర కోచింగ్, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ లాంటివి మంచి గైడెన్స్ తోటి ప్రిపేర్ కండి. మీరు డబ్బు కానీ ఇంకా వేరే అనవసరమైన ప్రెస్టేజెస్కు పోకుండా ఒక అటెంప్ట్ వృధా కాకుండా పర్ఫెక్ట్ సాలిడ్ అటెంప్ట్ ఇవ్వాలి అంటే మీరు నిపుణుల ఆధ్వర్యంలో ప్రిపేర్ అవ్వాల్సిందే. కృష్ణుడు లేని కురుక్షేత్రము, గురువు లేని ప్రిపరేషన్ లాంటిదే. మీరు ఖచ్చితంగా మీ ఇష్టం వచ్చిన గురువు దగ్గరనే మీరు నైపుణ్య శిక్షణ పొందండి. అప్పుడు మాత్రమే ఇప్పుడున్నటువంటి వాళ్ళతోటి పోటీలో నిలవగలుగుతారు. పాత పిల్లలు తప్పులు పునరుద్ధరించుకోండి, మళ్ళా మిస్టేక్ చేయొద్దు. లైఫ్లో గొప్ప అవకాశం రాబోతుంది. 563 పోస్టులు ఒక్క రాష్ట్రానికే. సివిల్ సర్వీసెస్లో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. 28 రాష్ట్రాలకు 1000 పోస్టులే ఉంటాయి. 28 రాష్ట్రాలకు 1000 పోస్టులు ఎక్కడ? ఒక రాష్ట్రానికి 563 పోస్టులు ఎక్కడ? ఇన్నిసార్లు వాయిదా పడుతుంది అని నిరుత్సాహపడకండి. ఆప్టిమిస్ట్ ఎట్టుంటాడు? ఆశావాది. ఒక గ్లాసులో సగమైన నీళ్లున్నాయి కానీ అనుకుంటాడు. నిరాశావాది ఏమనుకుంటాడు? సగం ఖాళీగా ఉందనుకుంటాడు. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అనుకోని ప్రతి అవకాశములోనూ నీ ఉత్తమ ప్రదర్శన చేయడానికే ఉండాలి. మీరు ఈసారి జరగబోయే మెయిన్స్ ఎట్లా ఉండాలి అంటే 13 సంవత్సరాల తర్వాత బృహన్నల ఉత్తర గోగ్రహణములో ఎట్లయితే 2 చేతులతో బాణాలేస్తాడో అట్లా రాయాలి. నీ స్పీడ్ చూసి పక్కమటోడు ఇక నాకు ఏడ జాబ్ వస్తుందిలే అనుకోవాలి. అట్లా ప్రిపేర్ అవ్వాలి, మోటివేట్ అట్లా అవ్వాలి తప్ప మళ్ళా ఇది జరిగిద్దా, మళ్ళా ఇది క్యాన్సిల్ అవుతుందంట అని అందరూ అన్నా సరే ఒకవేళ జరిగితే. కాబట్టి మనము ఆశావాదంతో బ్రతకాలే. ఆశ మానవ జీవనానికి శ్వాస. ఆశ ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లే. ఆశని ఆపకూడదు, శ్వాసని పీల్చుతూనే ఉండాలి. రాబోయే గ్రూప్ 1 సాధ్యమైనంత వరకు ఎగ్జామే జరగాలని కోరుకుంటున్నాం. మీ బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చే విధంగా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా రాష్ట్ర అత్యుత్తమమైనటువంటి నిపుణులు ఉన్నారు ఇక్కడ. మేమందరం మీకు ఎల్లవేళలా సర్వీస్ చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం సార్. ఇది మనం పిల్లలకి ఇచ్చేటటువంటి సందేశం సార్. ఈ సందేశం చాలా బాగుంది సార్. అయితే ఇప్పుడు చాలా మంది కోచింగ్ తీసుకొని ఉండొచ్చు, ఇంకా చాలా మంది కోచింగ్ తీసుకోకుండా కూడా ఉండొచ్చు. అయితే చాలా మంది హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలంటే చాలా కష్టం. సో చాలా మంది ఇంట్లోనే జాబ్ చేస్తూ కానీ లేదా ఇంటి దగ్గర ఉండిపోయి అట్లాంటి వాళ్ళు ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఇది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా సార్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం అంటే గతంలో మొన్న రాసింది కూడా రాసే ఉండొచ్చు కూడా, ఆయనకు ర్యాంక్ వచ్చి ఉండొచ్చు కూడా. కానీ దయచేసి ఇప్పుడు మీరు టెస్టులు చేసుకోవద్దు మీ జీవితం మీద. ఇట్ ఈస్ నాట్ ఏ టెస్ట్ సిరీస్, ఇట్ ఈస్ నాట్ ఏ మార్క్ టెస్ట్. ఇది ఏంటంటే రియల్గా మళ్ళీ వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా భావించి అవన్నీ ఒక 3 నెలలు పక్కన పెట్టేసి ఇంకా అవసరమైతే 6 నెలలు అయినా, ఎందుకంటే ఇది మన గ్రూప్ 1 గోల్ అనేది ఎట్లా అంటే ఒక్కసారి మనం ఇంకా లవ్ చేస్తే ఇంటర్మీడియట్లో లవ్ చేసిన అమ్మాయిని ఇంకోసారిగా నేను పెళ్లి చేసుకున్నాక వదిలా అని ఎట్లా అనిపిస్తుందో ఒక తెలియని వయసులో, అది ఒకటి మనసులో నాటుకుపోయి ఉంటుంది. అది మళ్ళీ ఇదే ఒక చివరి అవకాశం. ఎందుకంటే 44 ఇయర్స్ వచ్చిన వాళ్ళకు కూడా రాసే అవకాశము అనేది ఉంది కాబట్టి సార్ ఈ అవకాశం అనేది మళ్ళీ మిస్ కావద్దు అంటే తప్పనిసరిగా మీరు లీవ్ పెట్టాల్సిందే. అఫ్ కోర్స్ కొన్ని స్ట్రగుల్ అయితే మీరు ఆల్రెడీ 2 ఇయర్స్ వరకు ఏదైతే పాత లీవ్స్ వాడుకున్న వాళ్ళు ఉన్నారు, ఎరియర్స్ అనేది ఇంకా రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉండి కూడా ఎన్నో కష్టాలు ఆల్రెడీ ఏదేదో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఒక ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇది ఒక మన సార్ చెప్పినట్లు ఆశ అనేది శ్వాస లాంటిది అన్నట్టు ఇంకొక అడుగు ముందుకేయండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు దయచేసి మీరు ఒక మనస్తాపానికి గురి కావద్దు. వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఇంకా నాకు వచ్చింది అన్న ఉత్సాహంతో రాయండి. అయ్యో మళ్ళీ పోతుందేమో అని అంటే అది తప్పు. ఎందుకంటే చిన్నపిల్లవాడు మనము సైకిల్ నడిపేటప్పుడు అరే నాన్న పడతావురా అంటే ఆటోమేటిక్గా పడిపోతాడు. ఏం కాదు వాడే దోసుకుంటూ వెళ్తా అంటే ఆటోమేటిక్గా దాన్ని తోసుకుంటూ వెళ్తాడు. అట్లానే మన మనసే ముందు మనం అయ్యో ఏమవుతుంది అనుకుంటా ఉంటే తప్పనిసరిగా మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక అడుగు మీరు ముందు వేస్తే చాలు. మన అనలాగా IAS నుండి మీకు ఫుల్ సపోర్ట్, ఒక మొత్తం 100% ఓవరాల్గా మీకు అన్ని రకాలుగా మీరు వచ్చి కూర్చుంటే చాలు.
మీకు తప్పనిసరిగా మా సైడ్ నుండి మీద ఏదైతే ప్రాబ్లం ఉందో అది మన ఇందాక సార్ చెప్పినట్టు, గంగాధర్ సార్ చెప్పినట్టు, ఈ మెంటర్షిప్ అంటే ఏదో ఒకసారి మెయిన్స్ రాసిన వ్యక్తితోని రాసి చూయించేది కాదు. ఇక్కడ 1-to-1 మీ గురించి చెప్తామంటే నా దగ్గర వచ్చే వాళ్ళు గతంలో చూశాను సార్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా సిటిజన్ చార్టర్ గురించి రాయండి అంటే రాయలేకపోయారు. గవర్నెన్స్ బుక్ లో ఉన్న సిటిజన్ చార్టర్ అంటే ఏంటి అని చెప్పేసి రాసారు. లేటెస్ట్ ఏమవుతుంది అంటే ఈ రోజే న్యూస్ పేపర్ లో వచ్చింది సార్. ఏంటంటే మనం పోలీసులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాట్సాప్ లోనే ఈ FIR కాపీ కూడా ఇవ్వబోతున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ ఒక్క మార్కు రాస్తే గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఎన్నో యాప్స్ వచ్చినాయి, రైతన్నలు అని చెప్పేసి ఈ AI రిలేటెడ్ గా ఎన్నో మనకు అంటే డోర్ స్టెప్ లోనే సర్వీసులు అందిస్తున్నారు గవర్నమెంట్. అట్లాంటి వాటిని అప్డేటెడ్ గా రాస్తే ఇంకా హౌ బ్యూటిఫుల్, ఇంకా మీరు ఇంకా మోర్ పాయింట్స్ యాడ్ చేస్తూ రాయగలగరు అన్నదాన్ని మనం ఇక్కడ చెప్పగలుగుతాము. అంటే విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్ అని అంటారు. యూ కెన్ విన్ అనే బుక్ లో మీరు అందరూ చదివి ఉండొచ్చు. అట్లాంటిది మేము ఇక్కడ నేర్పించగలుగుతాం. లేదంటే మళ్ళీ సేమ్ 1వ పాయింట్ 2వ పాయింట్ 3వ పాయింట్ అనుకుంటా రాసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వడం కాదు. దీనికి ఒక వే ఆఫ్ స్టైల్ అనేది ఉంటుంది, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అనేది ఉంటుంది. దాని గురించి మేము ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుండి నేర్చుకొని మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నాం. కావున దీన్ని మీరు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. ఇంట్లో ఉండి ఒకవేళ మీరు అక్కడే జాబ్ చేస్తూ చదువుతారు అని అంటే ఎంతకైనా డీవియేట్ అవుతాం. డబ్బులు కావాలన్నా, నాకు ఇటు చదువు కావాలన్నా అంటే ఒక్కోసారి డబ్బు వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది అవుతుంది. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. అది ఒక స్టేజ్లో డిగ్రీలో అప్పుడప్పుడు ఇంటర్మీడియట్లో ఉంటుంది, కానీ ఇప్పుడు దయచేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గించుకొని కాన్ఫిడెంట్గా రియలిస్టిక్గా ఉంటే బాగుంటుంది అనేది సార్ నా యొక్క పర్సనల్ అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సైలు సార్ అండ్ పురుషోత్తం సార్. సో స్టూడెంట్స్, ఈరోజు ఏంటంటే మీరు నిరుత్సాహపడకుండా ఎగ్జామినేషన్ జరిగినా, నోటిఫికేషన్ వచ్చినా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో, మోటివేషన్తో మనము చదువుదాము, ఖచ్చితంగా గ్రూప్ 1 జాబ్ సాధిద్దాము. అండ్ దీంతో ఈ ప్యానల్ డిస్కషన్ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.